కరీంనగర్ రైతులు ఎలాంటి ఆందోళన చేయొద్దని కాంగ్రెస్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఎకరాకు 10,000 సాయాన్ని అందిస్తామన్నారు. జిల్లా పరిధిలో ఉన్న అధికారులను ప్రతి మండలంలో నష్టపరిహారాన్ని నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో సమగ్ర విచారణ జరిపించి రిపోర్టు ప్రభుత్వానికి అందజేయాలని సూచించారు. అలాగే కరీంనగర్లో వడగళ్ల వర్షం వలన దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కోతకు వచ్చిందే మొత్తం భూమి పాలైపోయింది. 2 రోజులు కొట్టింది వర్షాలు, పెద్ద పెద్ద రాళ్లే పడ్డాయి. ఏం లేకుండా లాగోడి సుధా రాకుండా అయిపోయినాయి. మిషనికి తప్పాయి, ట్రాక్టర్కు, మందులకు, అన్నిటికీ ఏది తప్పకుండా ఇప్పుడు ఉన్న 4 ఇత్తులకు కూడా మిషన్ పెట్టింది పోయారు. ఆ మిషనికి తలుగుతున్నాయి పైసలు, దేనికి ఏం లాభం లేదు రైతులకు. రైతు మాత్రం మొత్తానికి నాశనం అయిపోయారు. ఈ రాళ్ళకు ఏ నాన్న లేనిది ఈసారి మాత్రం మా దేవుని తండ, తెలపతి తండ, చనుకుల ఏం లేకుండా అయిపోయింది. ఈసారి జర కొద్దిగా మాత్రం మనిచ్చి మాకు మాత్రం దయచేయాలి. మొత్తం సత్యనాశనం అయిపోయినా మేము కౌలుకు చేసి 5 ఎకరాల పొలం ఒక్క ఇత్తు లేకుండా కళ్ళకు రక్తం వచ్చేటట్టుగా మొత్తం సత్యనాశనం అయిపోయింది సార్. మీకు దేవుంది, అందరు పెద్దలకు నమస్కరించి అంటున్నాం. మాకు మాత్రం సహకారం ఏమన్నా అంది. కోసిన లాభం లేదు, అది చూసిన దానికి చూడబుద్ధి అయితే లేదు సార్.